సిన్స్ 16లో మన దేశం మీద బయట దేశం నుంచి అందరు వచ్చి ముస్లిమ్స్ అంతా వచ్చి ఇక్కడ మొత్తం భారతదేశాన్ని కబ్జా చేసుకున్నారు. అంటే వాళ్ళు సొంతం చేసుకున్న తర్వాత ఒక హిందూ పిల్ల వాళ్ళ డాడీని అడుగుతుంది, నాన్న మన కళ్ళు ఎదురుగానే ఒక గుడిని చెడగొడుతున్నారు, మనం ఏం చేయలేమా అని అడుగుతుంది. వాళ్ళ నాన్న ఏమంటాడంటే, మనం ఏం చేయలేమమ్మా, వాళ్ళ సైన్యంతో వచ్చారు, మన దగ్గర సైన్యం లేదు, ఏం చేయలేము. తర్వాత ఆ పిల్ల మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఆ పిల్ల హస్బెండ్ని అడుగుతుంది, వాళ్ళు వచ్చి మన ముంగట్నే ఇంకా మన గుడిని పడగొడుతున్నారు, మనం ఇంకా ఏం చేయలేమా అని అడుగుతుంది. వాళ్ళ హస్బెండ్ ముగ్గుల దగ్గర ఒక జాబ్ చేస్తారు అనుకో, ఏదో ఒక జాబ్ చేస్తారు వాళ్ళ దగ్గర, మనం ఏం చేయలేము, నేను వాళ్ళ జాబ్ చేస్తా, అందుకే మనం ఇంత సేఫ్, మనం ఫ్యామిలీ సేఫ్గానే ఉన్నది అని అంటది. అప్పుడే అన్న 19 ఫిబ్రవరి 1630లో మొత్తం చీకటైన భారతదేశంలో ఒక వెలుగొస్తుంది, సూర్యుడు వస్తాడు. అతని పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. జన్మించిన తర్వాత మన లెక్క వాళ్ళ అమ్మ టామ్ అండ్ జెర్రీ కానీ A² B² కానీ అవి నేర్పియాలి. వాళ్ళ అమ్మ ఏం నేర్పించిందంటే ఛత్రపతి శివాజీ మహారాజ్కి వాళ్ళ అమ్మ పేరు జిజాబాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఏం నేర్పించిందంటే భగవద్గీత, రామాయణ్, మహాభారత్, పురాణాలు, అమరవీరుల కథలు చెప్పి పెంచింది. దాంతోపాటే రాజకీయం అంటే ఏంది, రాజుల గురించి ఏంది, మొత్తం అంటే ఒక నెపోటిజం అంటే ఏంది అది మొత్తం నింపింది. గురువు కూడా రామదాస్ అని శివాజీ గురు, ఆయన కూడా చెప్తాడు, ఇద్దరు చెప్తాడు. తర్వాత వాళ్ళ తాత ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన మొత్తం అస్త్రశస్త్రం ఎలా నడిపేయాలో అవి నేర్పించాడు. 12 ఇయర్స్ అప్పుడే ఛత్రపతి శివాజీ పిడికేడు సైన్యంతో స్టార్ట్ చేసిండు. ఓన్లీ ఉండే అప్పుడు ఎన్ని అంటే 3 ఫోర్ట్ ఉండే వాళ్ళ దగ్గర, 3 ఫోర్ట్ 4 ఫోర్ట్ ఏమో ఉండే. అప్పుడు పిడికేడు మూటితో స్టార్ట్ చేస్తే 360 ఫోర్ట్స్ గెలిచిన దాకా వదలలే, 360 ఫోర్ట్స్ అని. ఇట్లా కాదుకి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక ముస్లిం విరోధి కాదు, మనం ఏ మతం విరోధి కాదు. భారతదేశంలో ఎవరైతే బయట నుంచి ముస్లిమ్స్ వచ్చారో వాళ్ళు విరోధి. ఇక్కడ చాలామంది అనుకుంటారు ముస్లిం విరోధి, శివాజీ మహారాజ్ ఏంది మావాడు కాదు, మరాఠాడు కాదు. 18 కాస్ట్ అంటే మా మరాఠీలో అంటాం దానికి 18 పగడి జాత్, దాన్నే అంటారు. 18 కాస్ట్ ఒక దగ్గర చేసి మొత్తం సామ్రాజ్యం ఇలా నిర్మాణం చేసిండు. అందుకే ఇవి అందరిని తీసుకుని నడిచాడు కాబట్టి ఆయనకు పేరు వచ్చింది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇలా ఉంటుంది మా రాజుది. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనము వీరుల్ని పురుషుల్ని మనము పంచుకుంటున్నాం. వీడు మావాడే, ఛత్రపతి శివాజీ అనేది ఎట్లయిపోయిందంటే ఒక మరాఠా వాళ్ళది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరిదంటే ఒక ఎస్సీ వాళ్ళది. అలా కాకుండా మనం ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం అంటే, నీ గురించి అంటే నువ్వు ఎవరితో ఇన్స్పైర్ అవుతావు అంటే ఒక హీరో పేరు చెప్తాం. మనం ఎవరితో ఇన్స్పైర్ అవుతారా అంటే నేను ప్రభాస్లో అవ్వాలి, నేను అల్లు అర్జున్ అవ్వాలి అలా అంటారు. కానీ మనం ఎలా అవ్వాలి, మన ఇన్స్పిరేషన్ వాళ్ళు కాదు, మన ఇన్స్పిరేషన్ ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే దేశంలో ఏ ఆడబిడ్డకు ప్రమాదం ఉండదు, అన్యాయం కాదు, రేపులు జరగవు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. తర్వాత స్వామి వివేకానంద ఉన్నాడు, అరే వాళ్ళ గురించి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి కదా. వీడు మా ఐడలు, ఒక హీరో ఐడల్ ఏంది తీసుకోవద్దు. నీకు ఐడల్ని తీసుకోవాలని అనుకో, ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే నీ డాడీని తీసుకో. మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తారు కదా పని చేనులో, వాళ్ళని తీసుకో కదా మరి ఇన్స్పిరేషన్గా, అప్పుడే బాగుపడతాం కదా మనం. యువత అంతా ఇంత ముందు అడిగేసేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేస్తున్నారు అంటే యువత యొక్క ఎలా ఉండబోతుంటారు ముందు? ఇలా ఉంటే ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? లేదు, ఇవాళ మనం చూస్తాం శివాజీ మహారాజ్ గారి జయంతి వేడుకల్లో యువత ముందు అడిగేసి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళందరూ చేస్తున్నారు అంటే ఎవరైతే వారి గురించి తెలుసో అది అంటే అందరు మరాఠా వాళ్ళది కాదు, వేరే కాస్టే. ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసో వాళ్ళు క్లాస్ వదిలేసో ఏదో వదిలేసో అందరూ పని వదిలేసి జాబ్ వదిలేసి వచ్చారు ఇక్కడ. ఎవరి గురించి తెలుస్తేనే కదా, ఇంకొకటి గురించి మనం తెలుస్తేనే వస్తాం కదా, తెలియంది ఎలా వస్తాం?